ప్రియులారా, బాగున్నారా? క్రమంగా ప్రార్థించుచున్నారా? దేవుని వాక్యాన్ని చదువుచున్నారా? నేటి ధ్యాన వాక్యము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పూర్వము ఐరోపా దేశాలలో ఒక దేశములో ఒక పేద విధవరాలు తల్లి ఉండేటువంటిది. ఆమెకు ఒక్కడే కుమారుడు. తన భర్త చనిపోయిన తన బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నది. అయితే ఆ కుమారుడు చిన్న వయసులోనే అల్లరి వానిగా మారి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ క్రమశిక్షణ లేనటువంటి వాడిగా వాడు పెరగడము మొదలుపెట్టాడు. తల్లి వానిని సరిచేసి క్రమశిక్షణలో పెట్టాలని ప్రయత్నించింది. ఆమె వాణ్ణి శిక్షించినప్పుడల్లా వాడు ఏడుస్తూ ఆమె మీద తిరగబడేవాడు. ఒకరోజు బడిలో వాడు ఎవరిదో చిన్న దొంగతనం చేసినాడని టీచరు ఫిర్యాదు చేయగా తల్లి వాణ్ణి బెత్తంతో కొట్టింది. వాడు ఏడుస్తూ తల్లి మీద తిరగబడి ఇక నేను ఇంటికి రాను అని చెప్పి వాడు పారిపోయాడు. అలా చెప్పి వాడు వస్తాడులే అని ఆ తల్లి చూసింది, కానీ వాడు రాలేదు. సంవత్సరాలు వేగంగా గడిచిపోయినాయి. దాదాపు 15 సంవత్సరాలైనాయి. తన బిడ్డ కొరకు ఆమె ఎదురు చూసి 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 ఎప్పటికైనా తన బిడ్డ వస్తాడని ఆశతో ఆమె ఉన్నది. ఒకరోజు ప్రక్క ఊరిలో నుండి ఆమెకొక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరములో ఉన్న సారాంశం ఏమిటంటే, ఆమె కుమారుడు ఆ ప్రాంతములో గజ దొంగగా మారి ఒకసారి వాడు దొంగతనం చేస్తూ ఉండగా ఆ ఇంటి వారు అడ్డుపడగా వారిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి చంపాడు గనుక వానికి మరణశిక్ష విధించడం జరిగింది. వెంటనే వచ్చి వాడిని చూడమని ఆ తల్లికి సందేశము అందులో ఉన్నది. ఆమె ఆ ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దేశ రాజును చూసి తనకు వాడొక్కడే కుమారుడని, వాని మీద తాను ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచానని, దయతో వాడిని క్షమించమని ఆమె ఆయన కాళ్ళ మీద పడి వేడుకొన్నది. అయితే ఆ రాజు, అమ్మా, నీ కుమారుడు చేసినటువంటి ఆ ఘోర శిక్షకు మా దేశంలో ఈ మరణశిక్ష తప్ప వేరొకటి లేదు అని ఆమెకు చెప్పాడు. ఆమె విచారించినప్పుడు ఆ దేశములో ఒక నియమము ఉన్నది. ఏమిటంటే, ఆ దేశానికి ఉన్నటువంటి చర్చి నందు బెల్లుని వారు మోగిస్తారు. ఆ బెల్లు మోగించినప్పుడే అతనికి శిక్ష వారు అమలు చేస్తారు. ఏ కారణము చేతైనా ఆ గంట మ్రోగకపోతే ఆ శిక్ష రద్దవుతుందంట. ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న ఆ తల్లి ఆ యొక్క గుడి గంటలేకి ప్రయాసపడి ఎక్కి ఆ బెల్లు మోత మోగించే రాడును గట్టిగా ఆమె వాటేసుకున్నది. ఆ సమయమునకు గంట మోగిస్తూ ఉండగా అందులో నుండి శబ్దం రాలేదు. ఇంకా గట్టిగా దానిని మోగించినప్పుడు ఆ పైనుండి రక్తపు చుక్కలు కిందకు పడడము మొదలుపెట్టాయి. ఏమిటా అని వారు చూడగా ఆ తల్లి ఆ రాడును గట్టిగా కౌగిలించుకొని ఉన్నది గనుక ఆమెను దించగా బహుగా గాయపరచబడిన ఆ తల్లి తన ప్రాణాన్ని కోల్పోయినది. అప్పుడు ఆ దేశపు రాజు అతన్ని చూసి, నీ ఘోరమైనటువంటి పరిస్థితిలో నీ తల్లి నీకు ప్రాణభిక్ష పెట్టి నిన్ను రక్షించింది. ఇహనైనా నీవు మంచివానిగా
నీ ప్రవర్తన దిద్దుకొని జీవించు అని చెప్పాడు. వాడు కన్నీళ్లతో తన బ్రతుకుని మార్చుకున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మనమందరము పాపులమై దేవుని ఉగ్రతకు గురి కావలసిన వారమే. ప్రభువైన యేసు మనందరి కొరకు ఈ లోకానికొచ్చి కల్వరి శిలువలో గాయపరచబడి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థతనిచ్చినాడు. నేడే మీ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభుకి సమర్పించుకున్నట్లయితే దేవుని బిడ్డలుగా మీరు జీవించెదరు. ప్రార్థించుకుందాం. కనుడా, శ్రేష్టమైన మీ ప్రాణ త్యాగం కొరకే వందనాలు. నీ బిడలను మీరు కనికరించి నీ బిడలుగా వారిని అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.